Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో ఇప్పుడు కేంద్ర స్థానాలు మరియు కోణ స్థానాల యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏమిటనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా విశ్లేషణ పద్ధతిలో తెలుసుకుందాం. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వస్తే, ఏ లగ్నమైనా సరే లగ్నం ప్రకారం కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 స్థానాలు, అలాగే కోణ స్థానాలు 1, 5, 9 స్థానాలు. మరి కేంద్ర కోణ స్థానాల యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏమిటనే విషయానికి వచ్చేసరికి, కేంద్ర స్థానాధిపతులు 1, 4, 7, 10 స్థానాధిపతులకు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఉంటే ఆ జాతకుడికి పూర్ణాయుష్షు ఉంటుంది. అలాగే కోణ స్థానాల యొక్క ప్రధానమైన విషయం ఏమిటనే విషయానికి వస్తే, ఈ 1, 5, 9 స్థానాధిపతులు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా చాలా బాగుంటుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇక్కడ మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఈ కేంద్ర స్థానాలను మరియు కోణ స్థానాలను విశ్లేషణ చేసేటప్పుడు కేపీ పద్ధతిలో నక్షత్ర అధిపతి మరియు సబ్లాడును పరిగణలోకి తీసుకొని విశ్లేషణ చేయాలి. ఎందుకు కేపీ పద్ధతిలో నక్షత్రం మరియు సబ్లాడును తీసుకోవాలనే విషయానికి వస్తే, సబ్లాడ్ అనేది చాలా ఖచ్చితమైన రిజల్ట్ను తెలియజేసే కాన్సెప్ట్. ఎందుకంటే కేపీ పద్ధతిలో ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేయగా ఉపనక్షత్రాధిపతులు అంటారు. ఈ ఉపనక్షత్రాధిపతులనే సబ్లాడ్స్ అంటారు. ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకుందాం. చూడండి, ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది. ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజగ్రహము, అలాగే 4వ స్థానాధిపతి శని గ్రహము, 7వ స్థానాధిపతి శుక్రగ్రహము, అలాగే 10వ స్థానాధిపతి సూర్యగ్రహం. అంటే ఈ కేంద్ర స్థానాధిపతులు ఒకరికొకరికి ఈ రాశి చక్రంలో మ్యూచువల్గా సంబంధం ఉంటే ఆ జాతకుడికి ఖచ్చితంగా పూర్ణాయుష్ ఉంటుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఉదాహరణకు అధిపతులకు వచ్చినంత మాత్రాన పూర్ణాయుష్ ఉండదండి. ఎందుకంటే ఇదే సమయానికి కొన్ని వేల మంది జన్మిస్తారు. ఉదాహరణకు ఇక్కడ వృశ్చిక లగ్నం తీసుకున్నాం. ఇక్కడ ఈ జాతకుడు జన్మించిన సమయం తీసుకుంటే అక్టోబర్ 14, 2002 సోమవారం రోజున 10:14:25 జహీరాబాద్లో జన్మించారు. ఇదే సమయానికి ఒక 10 నిమిషాలు అటు ఇటుగా జన్మించినా సరే లగ్నం ఏం మారదు, గ్రహాల పొజిషన్స్ కూడా అక్కడే ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఖచ్చితమైన రూల్స్ను పాటించాలంటే కేపీ పద్ధతిని తీసుకోవాలి. ఎందుకంటే 10 నిమిషాలు అటు ఇటుగా ఉన్నా సరే కేంద్ర స్థానాధిపతులు ఆ గ్రహాలే అవుతాయి. అంటే ఈ కేంద్ర స్థానాధిపతులకు ఒకరికొకరికి మ్యూచువల్గా వచ్చినా సరే పూర్ణాయుష్ ఉంటుంది. కానీ ఇదే సమయానికి పుట్టిన వాళ్ళందరికీ పూర్ణాయుష్ ఉండదు కదా. అందుకే మనం కేపీ పద్ధతిలో నక్షత్ర మరియు సబ్లాడ్ను పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు సబ్లాడ్ను ఎలా ఐడెంటిఫై చేయాలి? నక్షత్రాధిపతిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇక్కడ 1వ స్థానం డిగ్రీలు 20 డిగ్రీలలో ఉంది. అంటే ఈ 1వ స్థానం యొక్క నక్షత్రాధిపతి బుధ గ్రహానికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం అని క్లియర్గా తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు తర్వాత పుట్టినా సరే ఈ 1వ స్థానం యొక్క నక్షత్రాధిపతి కూడా బుధ గ్రహమే అవుతుంది. ఎందుకంటే లగ్నం యొక్క డిగ్రీలు ఏం మారవు. సో అందుకే మనం ఖచ్చితమైన ప్రిడిక్షన్ చెప్పాలంటే కేపీలో మీకు చాలా చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు లగ్నాధిపతి ఎవరు? ఇక్కడ కుజగ్రహం. వృశ్చిక రాశి కాబట్టి లగ్నం, ఈ వృశ్చిక లగ్నానికి అధిపతి కుజగ్రహం. ఈ కుజగ్రహం రాశి చక్రంలో చూడండి కేపీ ప్రకారం 10వ స్థానంలోనే ఉంది. చూడండి, ఎందుకంటే ఇక్కడ 10వ స్థానం సింహరాశి అయింది. ఈ సింహరాశి డిగ్రీలు 26 డిగ్రీల 29 నిమిషాల 24 సెకండ్ల నుండి
11వ స్థానం 28 డిగ్రీల 42 సెకండ్ల వరకు 10వ స్థానమే అవుతుంది. అంటే లగ్నాధిపతి 10వ స్థానంలో ఉంది. మరి 10వ స్థానాధిపతి ఎక్కడ ఉంది? 10వ స్థానంలోని కుజ నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ 1, 10కి సంబంధం వచ్చేసింది అధిపతి ప్రకారం. అలాగే 4వ స్థానాధిపతి శనిగ్రహం ఎక్కడ ఉంది రాశి చక్రంలో? చూడండి, ఇగో 7వ స్థానంలో ఉంది, కేంద్ర స్థానంలో ఉంది. అలాగే కుజగ్రహానికి చెందిన మృగశిర నక్షత్రంలో ఉంది కాబట్టి లగ్నానికి వచ్చేసినట్టే. అంటే ఈ విధంగా 1, 4, 7, 10 స్థానాధిపతులకి ఇక్కడ ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం వచ్చేసింది. ఇలా వచ్చినంత మాత్రాన కాదు, ఇలా వచ్చినా సరే ఆ జాతకుడికి పూర్ణాయుషు ఉంటుందని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా అక్యురేట్గా ఆ జాతకుడికి పూర్ణాయుషు ఉంటుందా లేదా అనే విషయానికి వచ్చేసరికి నక్షత్రాధిపతిని పరిగణనలోకి తీసుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా 100% కంటే ఎక్కువగా చెప్పాలంటే ఈ కేంద్ర స్థానాధిపతుల యొక్క సబ్లాడ్ను పరిగణలోకి తీసుకోవాలి. మరి సబ్లాడ్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ 1వ స్థానాధిపతి కుజుడు అయ్యాడు. ఈ కుజుడు ఇక్కడ 5 డిగ్రీల 7 నిమిషాల 42 సెకండ్లో ఉంది. అంటే ఈ కుజగ్రహము సూర్యగ్రహానికి చెందిన ఉత్తరా నక్షత్రంలో ఉందని అర్థమైపోయింది. అంటే ఉత్తరా నక్షత్రంలోనే ఉంది కాబట్టి మళ్ళీ 10వ స్థానానికి డబుల్ టైం సిగ్నిఫికేటర్ అయ్యాడు కుజుడు. ఇది నక్షత్ర పద్ధతిలో. మరి సబ్లాన్ని ఎలా చూడాలి? ఇక్కడ 1వ స్థానానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి ఈ కుజగ్రహం యొక్క సబ్లాడును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కుజగ్రహం యొక్క డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇగో 10వ స్థానంలో ఉందని తెలుస్తుంది. కన్యా రాశి, ఇగో అధిపతి కన్యా రాశిలో ఉంది కాబట్టి అధిపతి బుధగ్రహము. ఈ కుజగ్రహం ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక నక్షత్రాధిపతి సూర్యగ్రహము. మళ్ళీ ఈ డిగ్రీల ప్రకారం ఇగో సబ్లాడు బుధగ్రహం. అంటే ఇక్కడ 1వ స్థానం యొక్క సబ్లాడు బుధగ్రహం అయ్యాడు కాబట్టి ఈ బుధగ్రహాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అర్థమైంది కదండి? అలాగే 4వ స్థానానికి శనిగ్రహం అధిపతి అయ్యాడు. ఇక్కడ శనిగ్రహం యొక్క సబ్లాడు చూడండి, ఇగోండి శనిగ్రహం యొక్క సబ్లాడు సూర్యగ్రహం అయ్యాడు. అలాగే మరి 7వ స్థానాధిపతి ఎవరు? శుక్రగ్రహం. ఇక శుక్రగ్రహం యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? బృహస్పతి అయింది, అంటే గురుగ్రహం. అలాగే 10వ స్థానం సూర్యగ్రహం కదా, ఇక్కడ సూర్యగ్రహం యొక్క సబ్లాడ్ ఎవరయ్యారు? బృహస్పతి, అంటే గురుగ్రహం. అంటే లగ్నాధిపతి సబ్లాడు బుధగ్రహము, మరియు 4వ స్థానాధిపతి సబ్లాడు సూర్యగ్రహము, అలాగే 7, 10 సబ్లాడ్స్కు గురుగ్రహం అయ్యారు. కాబట్టి ఈ 3 గ్రహాలు బుధ, సూర్య, గురు గ్రహాలు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఉంటే ఆ జాతకుడికి ఖచ్చితంగా పూర్ణాయుషు ఉంటుందని మనం ఎలాంటి సందేహం లేకుండా ప్రిడిక్ట్ చేయవచ్చు. ఇదే పద్ధతిలో కేంద్ర కోణ స్థానాలను పరిగణలోకి తీసుకోవాలి. మరి కోణ స్థానాల విషయానికి వచ్చేసరికి 1, 5, 9 స్థానాలు. ఈ 1, 5, 9 స్థానాధిపతులు ఏ గ్రహాలైతే ఆ గ్రహాల యొక్క సబ్లాట్స్ ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఉంటే ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చాలా చాలా బాగుంటుందని మీరు ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలంటే ఖచ్చితంగా కేపీలో నక్షత్ర పద్ధతి మరియు సబ్లాడ్ పద్ధతిని ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సిందండి. సో మనకు జ్యోతిష్యంలో చాలా చాలా మెథడ్స్ ఉన్నాయండి. నాకు తెలిసి జ్యోతిష్యంలో 25 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ తీసుకున్నా సరే 27 నక్షత్రాల కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలియాల్సిందే. ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్కు అడిషనల్గా సబ్లాడ్ పద్ధతిని కూడా అప్లై చేస్తే ప్రిడిక్షన్ అనేది చాలా చాలా పిన్ పాయింట్గా చెప్పగలం. ఎందుకంటే కేపీ పద్ధతి అనేది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని చాలామంది ఆస్ట్రాలజర్స్ అంగీకరించారు. కాబట్టి కేపీ పద్ధతి అనేది చాలా అడ్వాన్స్డ్ మెథడు. సో మీకు వేదిక నాలెడ్జ్ ఉన్నా సరే, కేపీలో సబ్లాడ్ పద్ధతి తెలియకపోయినా సరే 27 నక్షత్రాల కాన్సెప్ట్ తీసుకొని ఈ కేంద్ర కోణ స్థానాలకు ఒకరికొకరికి నేను చెప్పిన పద్ధతిలో నక్షత్ర పద్ధతి లేదా సబ్లాడ్ ద్వారా వస్తే ఫస్ట్ ప్రయారిటీ, నక్షత్రం ద్వారా వస్తే సెకండ్ ప్రయారిటీ, అధిపతి ద్వారా వస్తే థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి.
సో ఈ పద్ధతిలో కేంద్ర కోణ స్థానాలను పరిగణలోకి తీసుకొని ఆ జాతకుడి యొక్క పూర్ణాయుష్ మరియు ఆ జాతకుడి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయవచ్చు. కృతజ్ఞతలు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.